పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి కదా మీకు. వీటన్నిటిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇందులో బడి, గుడి, ఇల్లు, ఇందులో రెండు రకాల చిత్రాలు మీకు వాటిలో ఉన్నటువంటి తేడాను కూడా గమనించారు కదా. ఇందులో ఏది అందంగా కనిపిస్తుంది? మీరు అనుకుంటున్నట్టే అలంకరణ చేసినటువంటి చిత్రాలే అందంగా ఉన్నాయి కదా. అదేవిధంగా మన తెలుగులో ఉన్నటువంటి రచనలు కూడా ఆకర్షణీయంగా ఉండడానికి ఈ యొక్క అలంకారాలను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే చెప్పదలసినటువంటి విషయాన్ని అందంగా మలిచేది అలంకారం. ఈరోజు మనం అలంకారాలు అన్నటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. అలంకారాలు రెండు రకాలు: శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి శబ్దాలంకారాలు. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. లక్ష భక్ష్యములు భక్షించు ఒక భక్షుడికి ఒక భక్ష్యము లక్ష్యమా. ఇందులో క్ష అనేటువంటి అక్షరము అనేక సార్లు రావడం వల్ల ఆ వాక్యానికి అందం వచ్చింది కదా. ఇలా శబ్దంతో కనుక వాక్యానికి అందం వస్తే దానిని శబ్దాలంకారం అంటాం. ఈ శబ్దాలంకారాలు మనం 5 రకాల అలంకారాలు ఇక్కడ నేర్చుకుంటున్నాం. 1 వృత్యానుప్రాస అలంకారం, 2 అంత్యానుప్రాస అలంకారం, 3 చేకానుప్రాస అలంకారం, 4 లాటానుప్రాస అలంకారం, 5 యమకాలంకారం. ఈ 5ంటిని మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. శబ్దాలంకారంలో మొదటిది వృత్యానుప్రాస అలంకారం. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. గడగడ వడకుచు తడబడి జారి పడెను. పై వాక్యాన్ని గమనించారు కదా. దీనిలో అనేటువంటి అక్షరం అనేక సార్లు వచ్చింది. అలాగే మరొక వాక్యాన్ని గమనించండి. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుద్దలో పాలు తెచ్చింది. ఈ వాక్యంలో త అనేటువంటి అక్షరం అనేక సార్లు వచ్చింది కదా. అలాగే మరొక వాక్యాన్ని చూడండి. రాజు రివాజుల్ బోజు పట్టగన్. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే జు అనేటువంటి అక్షరం అనేక సార్లు పునరావృతమైంది కదా. మరొక వాక్యం. ఇక్కడ లేక అక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు. ఈ వాక్యంలో ఖ అనేటువంటి అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది కదా. ఇలా ఒక వాక్యంలో ఒక అక్షరం ఎక్కువ సార్లు కనుక వచ్చినట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటాము. శబ్దాలంకారాల్లో 2వ అలంకారం అంత్యానుప్రాస అలంకారం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఈ వాక్యానికి చివరిలో 3 వాక్యాల చివరిలో కాళ్ళు అనేటువంటి పదం పునరుక్తమైనది. అలాగే మరొక వాక్యం. నగారా మోగిందా నయాధర దుంకిందా. ఈ వాక్యంలో చూసినట్లయితే వాక్యానికి చివరిలో బిందుపూర్వక దకారం ధ అనేటువంటి అక్షరం పునరుక్తమైంది. ఎన్నడస్తవు లేబరి పాలమూలి జాలరి. ఈ వాక్యాలను గమనించినట్లయితే ఈ వాక్యాల చివరన రీ అనేటువంటి అక్షరం పునరుక్తమైంది. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. ఈ వాక్యాలను గమనించినట్లయితే ఈ 2 వాక్యాల చివరల దయం అనేటువంటి అక్షరాలు పునరుక్తం కావడం జరిగింది. ఈ విధంగా పదాల, పాదాల, చరణాల, వాక్యాల చివరన అక్షరాలు పునరుక్తం కావడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాం. అంత్యం అంటే చివర, అనుప్రాస అంటే ఒకే రకమైనటువంటి అక్షరాలు చివరలో ఒకే రకమైనటువంటి అక్షరాలు పునరుక్తమైంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. దానిలో 3వ అలంకారం చేకానుప్రాస అలంకారం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. అరటి తొక్క తొక్క రాదు. ఇక్కడ తొక్క అనే పదం వెంటనే ప్రయోగించబడింది.
మొదటిసారి తొక్క అంటే అరటికాయ తొక్క అని, రెండోసారి తొక్కరాదు అంటే అడుగు వేయరాదు అని ఈ తొక్క అనే పదాన్ని వెంటనే అర్థభేదంతో ప్రయోగించబడింది. మరొక వాక్యాన్ని గమనించండి. నీటిలో పడిన తేలు తేలుతదా. ఇక్కడ తేలు అనే పదం రెండుసార్లు ప్రయోగించబడింది. మొదటిసారి తేలు అంటే ఒక కీటకమని, రెండోసారి తేలు అంటే తేలుతుందా అని. ఒకే పదం వెంటనే రెండుసార్లు అర్థభేదంతో ప్రయోగించబడింది. మరొక వాక్యాన్ని గమనించండి. తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని. ఇక్కడ చెప్పు అనే పదం వెంటనే ప్రయోగించబడింది. మొదటిసారి చెప్పు అంటే పాదానికి వేసుకునేటువంటి చెప్పు అని, రెండోసారి చెప్పు అంటే అతడికి చెప్పమన్నటువంటి వేరువేరు అర్థాలతో ప్రయోగించబడింది. నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అనే పదం వెంటనే ప్రయోగించబడింది. మొదటిసారి 100 అంటే ఒక సంఖ్య, రెండోసారి 100 అంటే వందనం అనే పేరుతో ఒకే పదం రెండుసార్లు అర్థభేదంతో ప్రయోగించబడింది. ఇలా ఒకే పదాన్ని అర్థభేదంతో వెంటనే ప్రయోగించడాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. చేక అంటే అర్థం జంట, అంటే ఒక పదాన్ని వెంటనే అర్థభేదంతో ప్రయోగించడాన్ని చేకానుప్రాస అలంకారం అని చెప్పడం జరుగుతుంది. శబ్దాలంకారంలో 4వ అలంకారం లాటానుప్రాస అలంకారం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. కమలాక్షి నర్చించు కరములు కరములు. ఇక్కడ కరములు అనేటువంటి పదము, కరములు అంటే చేతులు, అంటే విష్ణుమూర్తిని పూజించేటువంటి చేతులే నిజమైనటువంటి చేతులు. ఇక్కడ కరములు అంటే చేతులు అనేటువంటి ఒకే అర్థంలో ఉపయోగించబడింది, కానీ తాత్పర్యంలో మాత్రం భేదం రావడం జరిగింది. అలాగే మరొక వాక్యాన్ని గమనించండి. శ్రీనాథుని వర్ణించు జూప జూప. ఇక్కడ జూహ అంటే నాలుక, అంటే శ్రీనాథుని వర్ణించేటువంటి నాలుకే శ్రేష్టమైనటువంటి నాలుక. ఇక్కడ జిహ్వ అంటే నాలుక అనే ఒకే అర్థంలో ప్రయోగించబడినప్పటికీ దాని తాత్పర్యంలో మాత్రం భేదం రావడం జరిగింది. ఇలా తాత్పర్య భేదంతో ఒకే పదం మరల ప్రయోగించబడితే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది. 5వది యమకాలంకారం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. మానవ నీ వైఖరి మానవ. ఇక్కడ మానవ అనే పదం రెండుసార్లు ప్రయోగించబడింది. మొదటిసారి మానవ అంటే మనిషి అనే అర్థంలో, రెండవసారి మానవ అంటే మానుకోవ అనేటువంటి అర్థంలో, అంటే ఒకే పదంతో అర్థభేదంతో మరల ప్రయోగించబడింది. మరొక వాక్యాన్ని గమనించండి. లేమా ధనుజుల గెలువగ లేమా. ఇక్కడ లేమ అనే పదం రెండుసార్లు ప్రయోగించబడింది. ఇక్కడ మొదటిసారి లేమ అంటే స్త్రీ అని, రెండోసారి లేమ అంటే చాలమా, అంటే గెలువ లేమ, గెలువ జాలమా అనేటువంటి అర్థంలో ఒకే పదం రెండుసార్లు అర్థభేదంతో మరల ప్రయోగించబడింది. అంటే పదాలు తిరిగి వస్తూ అర్థభేదాన్ని కలిగి ఉంటే యమకాలంకారం అని అనబడుతుంది. ఇక్కడ మనము శబ్దాలంకారం అన్నటువంటి 5 అలంకారాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇందులో చేకానుప్రాస అలంకారానికి యమకాలంకారానికి ఒక చిన్న తేడా మాత్రం ఉంది. చేకానుప్రాసలో పదాలు పక్కనే రావడం జరుగుతుంది. అదేవిధంగా యమకాలంకారంలో పదములు దూరం రావడం జరుగుతుంది. కాబట్టి అర్థభేదంతో పదాలు వెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. అర్థభేదంతో పదాలు మరల రావడాన్ని యమకాలంకారం అని అనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి.